మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆయన అందరివాడు. నిత్యం ప్రజల్లో ఉండడం అంటే ఆయనకి ఇష్టం. సింగమల్లె నువ్వు శిఖరము చేరు. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజాక్షేత్రంలో ఉంటే గుర్తింపు అదే వస్తుందని నమ్మే నాయకుడు ఆయన. శిఖరము చేరి నింగిని కోరు. రోజువారీగా కార్యక్రమాలు, ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముచ్చట్లు, సమస్య తెలుసుకుని పరిష్కరించే మనస్తత్వం ఆయనది కాగా, తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. అధికారులతో పాటు నేతలందరికీ సన్నిహితుడిగా సాగుతున్న ప్రయాణం ఆయనది కాగా, జంపన సిఫార్సు అంటే చాలు నిమిషాల్లో పనులు చేయించేంత స్పందనను ఆయన సొంతం చేసుకున్నారు. చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ. యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ. పదవుల్లో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రజల కోసం మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమంటూ ఆయన రోజువారీ కార్యక్రమాలు సాగుతుండగా, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు జంపన ప్రతాప్ పుట్టినరోజును పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ కాంగ్రెస్ పార్టీలో ఓ మంచి పేరుంది. గతనాడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత ఆయన కాగా, ఓటమి దరిచేరినప్పటికీ గెలిచిన నేతలకు మించి అంటూ ప్రజల్లో ఉంటూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. కంటోన్మెంట్లో సీనియర్ నాయకుల వరుసలో మొదటి వరుసలో ఆయన ఉండగా, ప్రస్తుతం ఉన్న నేతల్లో చాలా మంది ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే కాగా, కొందరు ఆయన సపోర్టుతో ఎదిగిన వారున్నారు. కంటోన్మెంట్ రాజకీయ కులవృద్ధుల్లో ఒకరిగా ఉంటూనే నేను సీనియర్నే అయినా నాతో మాత్రం పోటీ పడలేరంటూ ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. కంటోన్మెంట్ వార్తా ప్రపంచంలో ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా అన్ని రోజుల్లో తనదైన వార్తా ప్రపంచంలో ఉండాలంటూ పరుగులు పెట్టే సామర్థ్యం ఆయనది కాగా, తన అదృష్టాన్ని మరలా పరీక్షించుకునేందుకు ఆల్వేస్ రెడీ అంటూ సిద్ధంగా ఉన్నారు. కంటోన్మెంట్లో ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయన పనితనంతో ఆయన మంచి మార్కులు అందుకోగా, గత ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కాస్త కాంగ్రెస్ పార్టీకి వలసల జాతరకు కారణం కాగా, ఇక ఆయన పిలుపుతో కీలక నేతలంతా కాంగ్రెస్ కు గూటి చేరి పార్టీని బలోపేతం చేయడమే కాదు, అంతా ఒకటై శ్రీ గణేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తన అనుకున్న లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని, మైనంపల్లి అందించిన ప్రోత్సాహంతో పలు వార్డుల్లో ఓటర్ల నాడి పట్టి మరీ శ్రీ గణేష్ ను గెలిపించుకోవడంలో జంపన ప్రతాప్ కీలకంగా మారగా, ఏనాటికైనా తనకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్న నమ్మకంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదలో అమూల్యమైన అస్త్రంగా ముందుకు సాగుతున్నారు. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. నా జంపన్న కంటోన్మెంట్ అంతటా ఆయనంటే ఒక బ్రాండ్ గా భావిస్తుండగా, జంపన్న యువసేనతో పాటు మైనార్టీ నాయకులు ఆయనకు అండదండగా ఉంటూ నిత్యం ఆయన కోసం పనిచేస్తుండగా, రాబోయే భవిష్యత్తులో తనకు తగ్గ స్థానంలో పదవిని అందుకొని ప్రజాసేవుడిగానే కొనసాగేందుకు జంపన్న సిద్ధంగా ఉండగా, మరి పార్టీ ఏమైనా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందో వేచి చూడాలి. తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. సింగమల్లె నువ్వు. ప్రజానాయకుడు, నిత్యం ప్రజల్లో ఉంటూ యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జంపన ప్రతాప్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంపన యువసేన సభ్యులు. ఒకరు పార్లమెంట్ సభ్యుడు, మరొకరు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు, ఇంకొకరు బోర్డు పాలనలో కీలకమైన అధికారి, మరికొందరు ప్రజాప్రతినిధులు. నేటి బాలలే రేపటి పౌరుల్లా విద్యార్థులు సైతం భాగస్వాములయ్యారు. అందరి లక్ష్యం ఒకటే, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. తాము మొక్కలు నాటడమే కాదు, కంటోన్మెంట్ ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాఖే నామ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని చాటి చెప్పేలా హరితహార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మట్ఫోర్ట్ వైస్రాయ్ గార్డెన్ ప్రాంగణంలో పలు రకాల 150 మొక్కలను నాటారు. వర్షాకాలంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అధికార యంత్రాంగం హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు.
కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్లు ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ బాజ్పేయి, బోర్డు సీఓ మధుకర్ నాయక్, నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ సీఓ పల్లవి విజయవంశీలతో పాటు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు బ్రిగేడియర్ తో పాటు సీఓ మధుకర్ నాయకులు ఈటెల రాజేందర్ కు స్వాగతం పలికారు. వైస్రాయ్ గార్డెన్ ప్రాంతంలో పలు రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. అతిథులుగా వచ్చిన ఈటెల రాజేందర్ బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్పేయి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని అందించారు. ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణనిచ్చేది, తల్లిలాగా కాపాడేది చెట్టు అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వారు ఒక వైస్రాయ్ గార్డెన్ డంపింగ్ యార్డ్ కు నిలయంగా ఉండేది. బోర్డు శానిటేషన్ విభాగం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని డంపింగ్ యార్డ్ ను శుభ్రం చేసి గార్డెన్ పరిసర ప్రాంతాల్లో 150 మొక్కలు నాటారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓలు పల్లవి విజయవంశీ, ఆకాష్ కుమార్ శర్మ, బోర్డు కార్యాలయ సూపరింటెండెంట్ హనీ, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, సిసిపి ఉమాశంకర్, ఇన్స్పెక్టర్ మహేంద్రలతో పాటు పలువురు సిబ్బంది మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి పచ్చదనాన్ని అందించడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సీఓ మధుకర్ నాయక్ కోరారు. ఒక కాన్సెప్ట్ మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళేటట్టు అండ్ కంటోన్మెంట్ యాజ్ ఇట్ ఈస్ అన్ని కంటోన్మెంట్స్ గ్రీన్ పంచదానానికి ఒక ఎగ్జాంపుల్లా ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ని, ఆ ట్రెడిషన్ కల్చర్ని, ఈ ప్లాంటేషన్ కొత్త జనరేషన్ కూడా అది నేర్పించేలాగా వాళ్ళకి. ఎంపీ ఈటెల రాజేందర్ కార్యక్రమానికి హాజరవుతుండటంతో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఈటెల రాజేందర్ అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరశురాం, బానక నర్మదా మల్లికార్జున్, మహంకాళి స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులతో పాటు బీజేపీ మహిళా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు మట్ఫోట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాన్ని కొనసాగించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాలతో బీజేపీ నాయకులు భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బోర్డు అధికారులు సైతం ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మార్మోగించారు. కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ బాజ్పేయి, జాయింట్ సీఓగా బాధ్యతలు చేపట్టిన పల్లవి విజయవంశీకి మొదటి కార్యక్రమం కాగా, బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిని పెట్టి కంటోన్మెంట్ లో హరితవనం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ లో గతంలో నిర్వహించిన హరితహార కార్యక్రమాలు సైతం పచ్చదనంతో ఆకట్టుకున్నాయి. మట్ఫోర్డ్ వైస్రాయ్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కలను బోర్డు అధికారులు ఎంతవరకు పరిరక్షించి అధికారుల పేరుతో నాటిన మొక్కలను ఎంతవరకు పరిరక్షిస్తారో వేచి చూడాలి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నమ్ముకున్న వారికి అండగా నిలిచే ప్రజానాయకుడు, ప్రజా శ్రేయస్సు కొరకు నిత్యం పరితపించే మా నాయకుడు జంపన ప్రతాప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ మైనార్టీ నాయకులు. ఏదో జరిగిపోతుంది అని అంతా అనుకున్నారు. బోర్వెల్ నీటిపై ఇక రుసుం కట్టాల్సిందే అంటూ అంతా టెన్షన్ పడ్డారు. మీటర్లు పెట్టి ఇక వాయించేస్తున్నారు అనుకున్నారు. కానీ కంటోన్మెంట్ అధికారుల చొరవ, ప్రజానిక అభిప్రాయ సేకరణలో ప్రజానికానికి బిగ్ రిలీఫ్ అందించి మా పాలన కంటోన్మెంట్ ప్రజానికం కోరుకున్న తీరుగానే అంటూ తెలియజేశారు. మరి కొత్తగా బోర్వెల్ నీటిపై కేంద్రం విడుదల చేసిన జీవో ఏమిటి? రెసిడెన్షియల్ వాసులకు అది వర్తిస్తుందా? ఇకపై బోరువెల్ వేస్తే అనుమతి తీసుకోవాల్సిందేనా? వాచ్ ఫోకస్. నీటిపై ఆంక్షల బంద్. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. బోర్వెల్ నీటి వాడకంపై గతంలో కేంద్రం నుంచి వచ్చిన నోటీసుతో అంతా టెన్షన్ పడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిని కొనుగోలు చేసి తీసుకోవాల్సిన పరిస్థితి కాగా, సరిపడ నీటి నిల్వలు రాకపోవడంతో ఇక బోర్వెల్ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి. కేంద్ర ఆదేశాలతో వాటిపై కూడా ఆంక్షలు విధించి మీటర్లు పెడితే ఇక కంటోన్మెంట్ లో నీటి కష్టాలు తప్పవని అందరూ భావించారు. బోర్వెల్ నీటిపై ఆంక్షలకు సంబంధించి ఫిబ్రవరి మాసంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, వెరిట్ బోర్డు సమావేశంలో సైతం అధికారులు చర్చ చేశారు. సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో పలువురు అందుకు నిరాకరణ వ్యక్తం చేయగా, బోర్డు సమావేశంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలపై చర్చ సాగింది. అనంతరం నో అబ్జెక్షన్లకు సమయం సైతం కేటాయించి వెబ్సైట్ లో ఉంచగా ఇక పలు విజ్ఞప్తులు సైతం అందించారు. సీఓతో పాటు వాటర్ వర్క్స్ అధికారులు కంటోన్మెంట్ భవిష్యత్తుపై చేసిన ఆలోచన కాస్త వారి లేఖ రూపంలో అధికారులకు పంపించగా ఇక వారు కోరుకున్న రీతిలోనే నేడు అమలుకు రావడంతో కంటోన్మెంట్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ముఖ్యంగా కంటోన్మెంట్ లో రెసిడెన్షియల్ తో పాటు ఆర్మీ ప్రాంతాలకు పెద్ద ఉపశమనం లభించగా వారందరికీ ఈ బోర్వెల్ పై పంచాయతీ లేకుండా పోయింది. బోర్వెల్ నీటి వాడకం విషయంలో వారికి ఎటువంటి ఆంక్షలు లేకపోగా అడ్డగోలుగా తోడేసిన కమర్షియల్ వ్యాపార సంస్థలకు మాత్రమే ఇకపై ఈ రూల్స్ వర్తించనున్నాయి. నూతన బోర్వెల్ ఏర్పాటుకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండగా ఇక కమర్షియల్ వాడకాలకు మాత్రం మీటర్లు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ లెక్క ప్రకారం రోజుకు 50 కేజీల బోరు నీటి కంటే ఎక్కువ వినియోగిస్తే 50 కేజీల నీటి అనంతరం 1 కేజీకి 10 రూపాయల చొప్పున మీటర్ ద్వారా రుసుము వసూలు చేయనుండగా ఇక వారిని బోరు నీటి నిల్వలను బట్టి నెలలో ఒకమారు బోరు నీటి బిల్లులు అందించనున్నారు. దీంతో గృహ అవసరాలతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బస్తీలు కాలనీలో ఉన్న వారికి పెద్దగా ప్రభావం పడకపోగా కేవలం కమర్షియల్ వాడకందారులకు 50 కేజీల సామర్థ్యం అనంతరమే బిల్లులు వసూలు చేయనున్నారు. ఇప్పటికే బోర్వెల్ వాడకంపై బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు చిట్టా సిద్ధం చేసినట్లు సమాచారం కాగా అడ్డగోలుగా బోర్ నీటిని తోడేసి వ్యాపార మార్గంగా మార్చుకునే వారికి కూడా త్వరలో జలకివ్వనుండగా భారీ ఎఫెక్ట్ అనేది లేకపోయినా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు శ్రమ ఫలించగా కేంద్ర నిర్ణయంపై సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆప్తుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే నాయకుడు, కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని నరసింహ బోయిన్పల్లి. హర్ ఘర్ తిరంగాలో పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కంటోన్మెంట్ లో విజయవంతం చేసేలా చూడడం జరుగుతుందని సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. రేపు 15th ఆగస్ట్ అండి ఇండిపెండెన్స్ డే. సో మొత్తం దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఒక అభియాన్ నడుస్తుంది. సో నేను ప్రతి రెసిడెంట్కి రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళ ఇంటి మీద ఒక తిరంగాని మీరు జెండాని సో ఐ విల్ రిక్వెస్ట్. అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు కూడా మేము సపోర్ట్ చేస్తాము. వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రతి ఇంటింటికి ఒక ఫ్లాగ్ డిస్ట్రిబ్యూట్ చేసేలాగా మేము ట్రై చేస్తాము. సో ఐ విల్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ది residents of the cantonment to please hoist the national flag on their residences. Thank you. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో భారతదేశ ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మువ్వన్నెల జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తిని చాటి చెప్తున్నారు. మారేడుపల్లి కస్తూర్బా గాంధీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు జాతీయ జెండాలతో చేసిన ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, ప్రిన్సిపల్ రాజశ్రీ, ఎన్సీసీ మేజర్ జయసుధలు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో హర్ ఘర్ తిరంగా నినాదాలతో ముందుకు సాగారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మేజర్ జయసుధకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అభినందనలు తెలిపారు. మారేడుపల్లి నెహ్రూ పార్క్ లో కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను అందజేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో జాతీయ పతాకాలను అందజేయడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు. మారేడుపల్లిలోని పలువురు ఇళ్ల వద్దకు వెళ్లి జాతీయ జెండాలను కొంత దీపికా నరేష్ అందజేశారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద శుభ్రతా పనులను నిర్వహించి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీనియర్ నాయకులు పిట్ల నాగేష్, చిన్న వీరయ్య, రాజేష్, వాసు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా సెక్రటరీ భాగ్యలక్ష్మి, 3వ వార్డు అధ్యక్షుడు అరుణ్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నానగర్ చౌరస్తా నుంచి బాలంరాయ్, మడ్ ఫోర్ట్, కాఖానా, ఓల్డ్ వాసవినగర్ తదితర ప్రాంతాలకు బైక్ ర్యాలీగా వెళ్లారు. జాతీయ జెండాలను బైక్ కట్టుకుని ర్యాలీగా వెళ్లడంతో స్థానిక పరిసర ప్రాంతాలు దేశభక్తిని చాటి చెప్పాయి. జై భారత్ మాతా, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీని కొనసాగించారు. ప్రధానమంత్రి పిలుపుతో పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతరం మాతరం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద పరిసర ప్రాంతాలను బీజేపీ నాయకులు శుభ్రపరిచారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేవైఎం సికింద్రాబాద్ మహంకాళి జిల్లా టీం సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద శుభ్రత పనులు నిర్వహించి జాతీయ జెండాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షుడు మద్దూరి శివాస్ తెలిపారు. కార్యక్రమంలో మోండా డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్, బీజేవైఎం నాయకులు శ్రవణ్, శివయాదవ్, వివేక్, ఆనంద్ రెడ్డి, శ్యామ్, శరణ్, వాసు, సుభాష్, జతిన్ కుమార్, కార్తిక్, ప్రశాంత్, ఆశీస్ యాదవ్, సాయి కుమార్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మొఘళ్ళు, బ్రిటిషర్లు మన దేశం మీదకి వచ్చి ఎన్నో ఆక్రమణలు చేస్తే వాళ్ళను పోరాడి ఎన్నో బలిదానాలు చేసి ఈ యొక్క స్వాతంత్రం రావడం జరిగింది. జాతీయ జెండాలతో కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ర్యాలీగా వెళ్లి దేశభక్తిని చాటుకున్నారు. ఓల్డ్ బోయినపల్లిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, జంగయ్య, రాజు యాదవ్, గడ్డం కృష్ణ యాదవ్లతో పాటు పలువురు ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చూసినా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు కనిపిస్తున్నాయి. దేశభక్తిని చాటేలా జాతీయ జెండాలతో పలు సంస్థల ఉద్యోగులు ర్యాలీగా వెళ్తూ హర్ ఘర్ తిరంగా నినాదాలను చాటి చెప్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో తిరుమగిరి పోస్టాఫీస్ సిబ్బంది జాతీయ జెండాలతో ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి హర్ ఘర్ తిరంగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పబ్లిక్ రిలేషన్ అధికారి నరసింహరావు సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ సివిల్ రెసిడెన్స్ పై భారం పడకుండా కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీంద్ర అన్నారు. బోరు నీటిపై బిల్లు వేసేందుకు రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయంపై కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కేంద్ర రక్షణ శాఖకు తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగిందని, దీంతో కంటోన్మెంట్ ప్రజలపై భారం లేకుండా కేవలం కమర్షియల్ వ్యాపార లావాదేవీలకు మాత్రమే బోరు నీటిపై ఛార్జీలు విధించేలా గెజెట్ను విడుదల చేయడం పట్ల సంఖ్య రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, కేవలం వ్యాపార సముదాయాలకు సంబంధించి మాత్రమే బోరు నీటిపై ఛార్జీలు వర్తిస్తాయని సంఖ్య రవీంద్ర అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో వాల్టా చట్టం ప్రస్తుతానికి ఫోర్స్లో ఉంది కాబట్టి ఇంకో కొత్త చట్టాన్ని ఏ విధంగా మీరు ఇంపోజ్ చేస్తారని చెప్పి అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. దానికి భారత ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, జల్శక్తి వీళ్ళన్నీ పరిగణనలకు తీసుకొని కంటోన్మెంట్లో ఏవైతే సివిల్ రెసిడెన్స్ ఏవైతే భూగర్భ జలాలు యూజ్ చేస్తున్నారో వాటి మీద మేము మీటర్లు పెట్టము అని చెప్పి గెజెట్ రిలీజ్ చేయడం, ఇది కంటోన్మెంట్ ప్రజలకి చాలా పెద్ద ఊరట. దీని వికాస్ మంచ్ స్వాగతిస్తుంది కేంద్ర నిర్ణయాన్ని. ఇది గోపాలపురం సీఐగా బాధ్యతలు చేపట్టిన నరేష్ ను పలువురు నాయకులు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్ తో పాటు పలువురు గోపాలపురం SHO నరేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సిఐ నరేష్ సూచించారు. కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నదొక్కట సంజీవనగర్ ఫౌండర్ జీపీఎం స్వామి సేవలు చిరస్మరణీయమని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. జీపీఎం స్వామి 41వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన స్టాచ్యూ వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. జీపీఎం స్వామి బస్తీ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి జాతీయ జెండాలను ముప్పిడి మధుకర్ అందజేశారు. కార్యక్రమంలో SC, ST, BC వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అశోక్, మాధవరావు, హరికృష్ణ, కిరణ్ కుమార్, వరప్రసాద్, యాదయ్య, వెంకటేష్, ఎన్ కుమార్, ధనరాజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్, మహారాష్ట్రలో నిర్వహించే గోగాజీ జడీ మేళాను హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజంలో గత 3 సంవత్సరాలుగా విశాల్ లాట్, రాజు, బిడ్లాన్ భరత్, చిందాలియా సందీప్, చిందాలియా గౌతమ్ లాభుల సారథ్యంలో నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. గోగాడి చడి మేళలో భారీ ఎత్తులో పలు దేవతామూర్తుల ఆకారాలను తయారు చేసి ఊరేగిస్తుంటారు. విద్యుత్ కాంతులతో విరాజిల్లేలా రూపొందించారు. మహంకాళి పూజలను భక్తి పారవస్యంతో పూజలు చేస్తూ నృత్యాలతో ఆరాధిస్తుంటారు. ఆ సన్నివేశ దృశ్యాలను చూసిన భక్తులు తన్మయత్వం చెందుతుంటారు. ప్రతి సంవత్సరం గోగాజీ చడి మేళను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని విశాల్ లాట్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను విశాల్ లాట్ ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ MRPS నాయకులు మందకృష్ణ మాదిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. SC వర్గీకరణ నియోజకవర్గ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మందకృష్ణ మాదిగా కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి విజయోత్సవ ర్యాలీగా స్వాగతం పలుకుతూ చేసిన ఏర్పాట్ల పట్ల మందకృష్ణ మాదిగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రొట్టెల సునీల్ మాదిగా, ఏల్ ఆనందులతో పాటు పలువురు నాయకులను మందకృష్ణ మాదిగా అభినందించారు. హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్ మాదిగా జన్మదిన వేడుకలు మందకృష్ణ మాదిగ సమక్షంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రోషన్, పౌల్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వెలంగిని మాత ఉత్సవాలను దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. వెలంగిని మాత ఉత్సవాలను ప్రయాణికుల రద్దీతో దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడపాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని గౌరీశంకర్ తెలిపారు. తమ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని ఈ నెల 27, 29 వచ్చే నెల 4-7 తేదీలలో హాలిడే స్పెషల్ ట్రైన్ను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నట్లు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని గౌరీశంకర్ తెలిపారు. తిరిగి 28, 30 వచ్చే నెల 4, 8 తేదీలలో తిరుగు ప్రయాణం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గౌరీశంకర్ కోరారు.
కంటోన్మెంట్ బోయిన్పల్లి బస్ స్టాప్ ప్రధాన రోడ్లో మ్యాన్ హోల్ విరగడంతో ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ కింది భాగం లోతుగా ఉండడంతో పలువురు ఆందోళనకు గురయ్యారు. మ్యాన్ హోల్ గుంతలో పడి వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా మ్యాన్ హోల్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సరైన సమయంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ప్రమాదాలు తప్పాయని పలువురు టింకు గౌడ్ ను అభినందించారు. గుంతలా మారిన మ్యాన్ హోల్ వద్ద మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని టింకు గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి పుల్లారెడ్డి బిల్డింగ్ సమీపంలో ఉన్న పెద్ద తోకట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతిరోజు డ్రైనేజ్ పొంగి పొర్లుతుండటంతో భక్తుల బాధలు వర్ణనాతీరంగా మారాయి. ఆలయానికి ఎదురుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో మ్యాన్ హోల్ పొంగి పొర్లుతుంది. శుభ్రతతో ఆలయానికి వచ్చే భక్తులు అక్కడి డ్రైనేజీ పరిస్థితి చూసి దేవాలయానికి వెళ్లకుండానే మరో దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించే పరిస్థితి నెలకొంది. ఆలయం ముందు నెలకొన్న సమస్యను బోర్డు అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆయన ఒక రిటైర్డ్ కల్నల్. కుటుంబంతో చెన్నైలో సెటిల్ అయ్యారు. అయితే కార్ఖానాలోని గన్రాక్ లో ఆయనకు 450 గజాల స్థలం ఉండగా చెన్నైలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్లిపోతున్నారు. ల్యాండ్ అమ్మి చెన్నైలో సెటిల్ అవుదామనుకుని అమ్మకానికి యాడ్ ఇస్తే అసలు విషయం తెలుసుకుని లబోదిబమంటూ కార్ఖానా పోలీస్ స్టేషన్లో తన గోడు వెళ్లబోసుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు 15 రోజుల్లో సేల్ డీడ్ రద్దు చేయించి అతని ఆస్తి అతనికి ఇప్పించేయగా ఇక ఈ కథ వెనుక ఉన్న సూత్రధారులు భర్తం పట్టే పనిలో పడ్డారు. కృష్ణారావు అనే ఆర్మీ రిటైర్డ్ కర్నల్ గన్రాక్ ఎన్క్లేవ్ లో ల్యాండ్ ఉంది. అతను ఇక్కడికి రాకపోవడంతో ఇక ఇది తమ సొంతమంటూ కంటోన్మెంట్ కు చెందిన పలువురు ల్యాండ్ గ్లాబర్లు స్కెచ్ వేశారు. వేరే వ్యక్తి ఆధార్ కార్డును కృష్ణారావు ఆధార్ కార్డుగా మార్చి అతనే కృష్ణారావు అంటూ రిజిస్టర్ ఆఫీస్ లో 450 గజాల స్థలాన్ని తమ పేరుపైకి మార్చుకున్నారు. అయితే అమ్మకానికి పెట్టిన సమయంలో అతనికి వచ్చిన సమాచారంతో రిజిస్టర్ ఆఫీస్ లో ఎంక్వైరీ చేయగా అతని పేరు మీద ఆస్తి కాస్త వేరే వారి పేరు మీదకు బదిలీ అయిందని, దీంతో తన దగ్గర ఉన్న అసలు డాక్యుమెంట్లతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక ల్యాండ్ గ్రాబర్ల పడతం పట్టి అతని ఆస్తిని అతనికి అందించారు కార్ఖానా పోలీసులు. ఇలా ఆస్తిపాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే బౌండరీ వాల్తో ఫ్లాట్ నేమ్ బోర్డు పెట్టుకోవాలంటూ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ సూచించారు. మరో కేసులో బేగంపేటలో స్నాచింగ్ కేసు అంతా అసత్యమని తేల్చడంతో పాటు తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇండియాలో ఉంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ మారిపోయి మల్టిపుల్ ఓనర్స్ కూడా చేంజ్ అయిపోతున్నారు అని 12 ఏళ్లుగా పుత్రుడు లేడన్న బాధతో కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల కండలో ఆనందానికి కారణమయ్యారు పోలీసులు. భాగ్యనగరంలో దొంగగా మారిన తనయుణ్ణి చూసి బాధపడ్డ ఆ తల్లిదండ్రులకు మీ బిడ్డలో మార్పు తేవడం ఇక మీ బాధ్యతే అంటూ అందజేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. 12 ఏళ్ల వయసులో ఆకలి కోసం దొంగగా మారి 24 ఏళ్ల వయసులో నేరస్తుడిగా గడిపేస్తున్న ఆ నిందితుడి వెనుక ఉన్న కథను చూసి చలించిన పోలీసులు అతని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చి మరోమారు ఆ బాటలో ప్రయాణం చేయొద్దంటూ కౌన్సిలింగ్ అందించారు. మరి ఈ 12 ఏళ్ల అదృశ్యం కథ ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. उसके बाद हम दिल्ली कलकत्ता सब सड़क अर्जुनी सड़क खड़गपुर ये सब ढूंढे फिर भी नहीं मिला. आज इस वजह से मिला. हैदराबादी पुलिस, कारखाना पुलिस, तेलंगाना पुलिस के वजह से मेरा लड़का मेरे को 12 साल के बाद मिल गया. अच्छे से मेरा हम लोग का इज्जत दिया रहने सहने का. అతని పేరు ఆర్మండ్ అలం. సొంత ప్రాంతం మహారాష్ట్ర కాగా ఆర్మీ ఉద్యోగి కుమారుడు. 12 ఏళ్ల వయసులో సిగరెట్ తాగుతుంటే అతని తండ్రి స్నేహితుడు చూడడంతో ఎక్కడ తండ్రికి చెప్తాడేమోనని ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరారు. క్లాక్ టవర్ వద్ద ఇంట్లో నుంచి పారిపోయి వచ్చే వారి సంఖ్య అధికమే కాగా ఇక వారితో జతకట్టి ఆకలి తీర్చుకోవడానికి దొంగలా మారాడు. ఇలా పలుమార్లు జైలుకు వెళ్లగా కోర్టు కేసులకు హాజరు కాకపోవడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. అప్పటికే నగరం వచ్చి 12 ఏళ్లు గడిచిపోగా జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అతనికి షూరిటీగా ఉన్న వివరాలను పోలీసులు అన్వేషించారు. చివరికి చిలకలగూడకు చెందిన రౌడీ షీటర్ భాగ్యరాజ్ అని తెలుసుకుని అసలు వారిద్దరి మధ్య సంబంధం ఏమిటంటూ ఆరా తీశారు. పలువురు అలా పారిపోయి వచ్చిన వారితో తమకు నచ్చిన విధంగా నేరాలు చేస్తున్న బ్యాచ్లు కూడా సంచరిస్తున్నాయన్న అనుమానంతో అసలు ఆలం ఎవరు అన్న విషయంపై అదుపులో తీసుకొని విచారించారు. స్పెసిఫిక్లీ అర్మాన్ ఆలం 12 years ఏజ్ ఉన్నప్పుడు he has come from రాంచీ, జార్ఖండ్. అక్కడ వాళ్ళ ఫాదర్ ఇస్ ఎక్స్ ఆర్మీ పర్సన్. సో ఆయన ఇక స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నాడు 12-year-old బాయ్ అని కొంచెం మందలిస్తే దానికి ఆయన హీ హాజ్ టేకన్ ట్రైన్ తీసుకుని ఆయన 12 years లాస్ట్ 12 years బ్యాక్ ఆయన వయసు కూడా 12 years ఇక 12 years బ్యాక్ he has taken the train from Ranchi and come to Sikindrabad. కార్ఖానా పోలీసులు జరిపిన విచారణ కాస్త 12 ఏళ్ల మిస్సింగ్ కేసును ఛేదించడానికి కారణమైంది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ రవికుమార్ పర్యవేక్షణలో
కానిస్టేబుల్ రమేష్ కుమార్, రాకేష్, నవీన్ కుమార్లు కేసును లోతుగా దర్యాప్తు జరపగా అతని కోసం ఇప్పటికీ మహారాష్ట్ర పోలీసులు వెతుకుతున్నారని, తెలుసుకుని వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించడంతో పాటు ఆలంతో నేరుగా వీడియో కాల్ మాట్లాడించగా అతను వారు కుమారుడే అంటూ గుర్తించారు. వెంటనే మహారాష్ట్ర నుంచి కార్ఖానా వరకు చేరుకోగా ఇన్నాళ్ళు నేరస్తుడిగా మారిన తమ కొడుకును చూసి కాస్త బాధపడినా ఇకపై తమది బాధ్యత అంటూ తెలియజేస్తున్నారు. ఉన్నాడో లేడో అనుకున్న కుమారుణ్ణి వెతికి అప్పచెప్పిన పోలీసులకు ఆలం తల్లి కన్నీటి బాష్పాల మధ్య కృతజ్ఞతలు తెలియజేశారు. 12 ఏళ్ల తర్వాత వారి కుటుంబం వద్దకు ఆలంను చేర్చడం కోసం కృషి చేసిన పోలీసులు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ అభినందించగా అడిషనల్ డీసీపీ అశోక్ పగడాలు, ఏసీపీ రమేష్లు పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఫ్లాట్ టవర్ తో పాటు నగరంలో పలు చోట్ల ఇంటి నుంచి పారిపోయి వచ్చి నేరస్తులుగా మారి వారి సంఖ్య ఎక్కువే. అందులో కొందరు నేరస్తులుగా మారితే కొందరు కడుపు తిప్పలకు పనులు చేస్తుండగా వారు నేరస్తులుగా మారడం వెనుక పలువురి హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు అందులో ఉన్న చిక్కుముడిని ఛేదించే పనిలో పడగా ఇక త్వరలో ఈ గ్యాంగ్ బడతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.